నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం చాలా చారిత్రాత్మకమైన నియోజకవర్గం. 2024 ఎన్నికలలో భీమవరంలో ఘోర ఓటమి చవిచూసింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన భీమవరంలో మాత్రం 2024లో వైసీపీ ఓడిపోవడం రాష్ట్ర చరిత్రలోనూ ఒక రికార్డుగా మిగిలిపోయింది. 2019లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేశారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గారు వైసీపీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. మరి 2019 నుండి 24 వరకు రాష్ట్రంలో భీమవరం అంటేనే ఒక పెద్ద చర్చకు దారితీసింది. మళ్ళీ అదే భీమవరం 2024కి వచ్చేసరికి మన జనసేన అభ్యర్థి రామాంజల్ గారి పైన గ్రంథి శ్రీనివాస్ గారు భారీ ఓటమి చవిచూశారు. చవిచూడటమే కాకుండా వైఎస్ఆర్సీపీకి కూడా గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్య నాయకులతో అత్యవసరంగా తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేశారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఎవరు ఉండాలి, ఏ సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపైనే చాలా కీలకంగా చర్చించారనేది మనకున్న సమాచారం. మరి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు గారు, ఏలూరు జిల్లా అధ్యక్షులు డి నాగేశ్వరరావు గారు, ప్రకాశం జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన మహిళా అడ్వకేటు గూడూరు ఉమాబాల గారు, ముఖ్య నాయకులందరూ కూడా ఇవాళ జగన్ గారితో సమావేశమయ్యారు. ఖచ్చితంగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు కానీ ఎల్లుండి కానీ దాదాపుగా గంటల్లోనే ఇవాళ కానీ రేపు కానీ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గ్రంథి శ్రీనివాస్ గారు కంటే ధీటుగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ధీటుగా నడపగల నాయకుడిని ఆల్రెడీ మరి భీమవరం సంబంధించిన ఎమ్మెల్సీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు గారు ఇప్పటికే 1-2 పేర్లు పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి 1-2 పేర్లు కూడా దాదాపుగా ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా సామాజిక వర్గాలు, కాపు సామాజిక వర్గమా, బీసీ సామాజిక వర్గమా, క్షత్రియ సామాజిక వర్గం, ఈ 3 సామాజిక వర్గాల్లో ఒక సామాజిక వర్గానికి అయితే అత్యంత అవకాశం కల్పించాలనేది మరి పార్టీ నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టినట్టు తెలిసింది. ఏదేమైనా ఈ రాత్రికి కానీ రేపు కానీ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా సరైన నాయకుడు, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ఒక కీలక అభ్యర్థిని దాదాపుగా ఎంపికకు రంగం సిద్ధం చేశారు. అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు పాటించడమే తరువాయి. దాదాపుగా మనకందుతున్న సమాచారం అయితే భీమవరం నుండి కాపు సామాజిక వర్గం నుండి కీలకమైన వ్యక్తిని ఎంపిక చేశారని ఒక సమాచారం. ఒకవేళ కాపు సామాజిక వర్గం నుండి వ్యక్తి కాని పక్షంలో బీసీ అభ్యర్థిని రంగంలో దించాలనేది మరి వైఎస్ఆర్సీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ సీనియర్ నాయకులు ఒక ఆలోచనకు వచ్చారని తెలుస్తుంది. మరి దాదాపుగా కాపు సామాజిక వర్గమా, బీసీ సామాజిక వర్గం అంటే ఈ 2 సామాజిక వర్గాల్లో ఒక్కరికైతే మాత్రం భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వేళ లేదా రేపట్లో ప్రకటించడానికి పార్టీ అధినేత మరి ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తుంది. మరి ఎవరి పేరు వస్తుందనేది రేపటికి కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరెవరు ఉంటే బాగుంటుంది అనేది 2-3 పేర్లు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయానికి వదిలేసినట్టు తెలిసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ఈ రాత్రి కానీ రేపు కానీ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని ఒక కీలకమైన వ్యక్తిని పెట్టడానికి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్.
ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.